తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయ్యేది అధ్యక్ష. గతంలో కూడా వారు ఇచ్చింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, మిడ్ మానేర్, లోవర్ మిడ్ మన ఎల్ఎండి నీళ్లు అధ్యక్ష. కాళేశ్వరం కేవలం 160 టీఎంసీలు మాత్రమే వారు లిఫ్ట్ చేసిన అధ్యక్ష మేడిగడ్డలో. అందులో నుంచి 30 నుంచి 40 టీఎంసీల వాటర్ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ కిందికి వదిలేసుకుంటూ పోయారు. కానీ న్యాచురల్గా వచ్చిన నీళ్లతో, వర్షాలతో వచ్చిన చెరువులు నిండిన నీళ్లను కూడా మేము కాళేశ్వరం నుంచే ఇచ్చినామని చెప్పారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు 2 ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా, తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష. ఏదేమైనా కానీ దాన్ని కూడా అధిగమించడం కోసం మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు అధ్యక్ష. అన్ని జిల్లాలకు నీళ్లు, సాగునీటికి, తాగునీటికి అందించే కార్యక్రమం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో నీళ్ల కోసం ఉద్యమాలు చేస్తే మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారు అధ్యక్ష. అది గత ప్రభుత్వం చేసిన పాపమే, శాపమే అని చెప్పేసి చెప్తున్న అధ్యక్ష. అదేవిధంగా బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒక మంచి టైటిల్ని వాడిన అధ్యక్ష. ప్రజలు నిజంగానే బంగారు తెలంగాణ అంటే మురిసిపోయారు అధ్యక్ష. ఆ బంగారు తెలంగాణలో ఒక అప్పుల తెలంగాణగా, మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణగా, అదేవిధంగా మరి నేరాల ఘోరాల తెలంగాణగా మార్చిన సంగతి కూడా మనం చూసిన అధ్యక్ష. ఈరోజు ప్రజాప్రభుత్వం తెలంగాణలో మరి ప్రజల కష్టాలకు తోడుగా ప్రభుత్వం ముఖ్యంగా మహిళల్ని బలోపేతం చేసే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుంది అధ్యక్ష. మహిళలకు వారు ఆ రోజు డ్వాక్రా గ్రూపులకు, అదేవిధంగా మహిళా సాధికారతకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మహిళల్ని బలోపేతం చేస్తేనే తెలంగాణ బలంగా మారుతుందని చెప్పేసి, ఆర్థికంగా స్థిరత సాధించవచ్చని చెప్పేసి మరి మహిళలకు దాదాపు 21,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు వారికి కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మహిళలతోని ఇందిరా శక్తి క్యాంటీన్లు, అదేవిధంగా వారితో స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కుట్టించే కార్యక్రమాలు, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా ముందు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష.